1982కు ముందు ఎన్టీ రామారావు అంటే ఒక మహానటుడు అంతవరకే ప్రజలకు తెలుసు. ఆయనలో రాముడు కృష్ణుడు లాంటి వేషాలు సినిమాలో వేశారు కాబట్టి ఆయన్నే రాముడిగా కృష్ణుడిగా పూజించినటువంటి వాళ్ళు ఉన్నారు, గౌరవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే పెట్టుబడిగా పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ టైంలో ఆయన్ని రాముడు కృష్ణుడు అన్నటువంటి కోణంలోనే వార్తలు రాసుకొచ్చినాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సుదీర్ఘకాలం పాటు ఆయన హైలైట్ చేశారు. ఆ ఇంపాక్ట్ 83 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. 85 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఆయన ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి నాదెళ్ల భాస్కరరావును అడ్డుపెట్టి ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి మహానుభావుడిని దించేదన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. 89 వరకు కూడా అలాగే రాశారు. అంతా నెత్తిన పెట్టుకున్న 89లో ఎన్టీఆర్ ఓడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాతన ఆయన ఎప్పుడైతే లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారో ఆ టైంలో ఆయన్ని వివాహం చేసుకోవద్దని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో అటు రామోజీరావు గారు కావచ్చు, ఇటు చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళు ఉన్నారు. కానీ ఆయన వివాహం చేసుకున్నారు. ప్రోత్సహించిన వాళ్ళల్లో మోహన్ బాబు, గోరంట్ల బుచ్చి చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇక వీళ్ళ ఇష్ట ప్రకారం, అంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వినలేదు కాబట్టి అప్పటి నుంచి ఎన్టీఆర్ మీదన కార్టూన్ల దాడి ప్రారంభించారు. దానితో ఆగ్రహించినటువంటి ఎన్టీఆర్ ఆ పత్రికల్ని పక్కన పెట్టి తన ప్రచారంలో తన భార్యతో కలిసి సాగారు. చివరికి ఘన విజయం సాధించారు, ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 83లో పార్టీ పెట్టినప్పటికంటే, 85లో పార్టీ పెట్టినప్పటికంటే 94లో భారీ విజయాన్ని సాధించగలిగారు ఆయన. ఆ దెబ్బతో అంటే మేమే నేరేట్ చేస్తాం, అసలు ఎవరిని గద్దెనెక్కించాలి, ఎవరిని దించాలన్నది మేమే చూడగలము అనుకున్నటువంటి ఈనాడుకి అట్లాగే జ్యోతికి వీళ్ళకి అవకాశం కుదరలేదు. అప్పటికంటే ఆంధ్రజ్యోతి అప్పటి కాంగ్రెస్ వెర్షన్లో ఉండేది, ఇంకా పూర్తిగా తెలుగుదేశం కాదు, కానీ సహకరించింది ఆ రోజున మాత్రం. అయితే సీన్ కట్ చేస్తే ఆ తర్వాత జరిగింది ఏంటి? ఎన్టీ రామారావు పార్టీని దెబ్బతీయడం కోసం అప్పటి నుంచి ఎన్టీఆర్ మీద విష ప్రచారం ప్రారంభించారు. ఏమని, డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఆయన, లేకపోతే అమ్మాయిల పిచ్చ, ఆయన గురించి క్యారెక్టర్ అసాసినేషన్ దారుణంగా చేసుకొచ్చారు. ఆయనకి పాలన చేత కాదు, వెనకాల చంద్రబాబు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నడిచింది. ఇట్లాగా నిదానంగా చంద్రబాబు అయితే కరెక్టు, ఎన్టీఆర్ అయితే వేస్ట్ అన్నటువంటిది తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు అందరూ మారడానికి కారణమయ్యారు. ఫైనల్గా ఎన్టీఆర్ని గద్దెదించారు. చివరికి ఎన్టీఆర్ నా ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుకుంటాను అని వైస్రాయ్ దగ్గరికి వెళ్తే చెప్పులు వేయించడం ద్వారా ఆయన్ని సైకలాజికల్గా హెరాస్ చేసి చివరికి ఆయన మనస్తాపానికి గురయ్యి ఒకప్పుడు అద్భుతమైన గౌరవం పొందిన వ్యక్తి చివరికి అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులలో చివరికి చనిపోయారు ఆయన. ఇది ఎన్టీఆర్ పురోగమన తిరోగమనం మొత్తం వీళ్ళ నేరేటివ్లో నడిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి నుంచి రాజకీయాల్లోకి రానివ్వకుండా చూడాలని చూశారు. పరిటాల రవి కేసును బేస్ చేసుకుని తన మీద విష ప్రచారం చేశారు. అంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆదరణ పొందగలిగాడు. ఎందుకని? ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం లాంటి పథకం ద్వారా సక్సెస్ అయితే రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ లాంటి పథకాల ద్వారా ఏదైతే తెలుగుదేశం వల్ల కాదు అని చెప్పింది చేసి చూపించాడు. దాంతో రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులు పుడితే ఆయా కాలేజీలో, ఆయా ఆసుపత్రులు పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి. కాబట్టి పేదవాళ్ళు అతన్ని కాదనలేని పరిస్థితి అయింది. దాంతో రాజశేఖర రెడ్డిని దెబ్బ కొట్టాలంటే వాళ్ళ కొడుకు ద్వారా దెబ్బ కొట్టాలని చూసి జగన్ మీద అప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు, అంటే 2009 నుండి ఈ రోజు వరకు 24 వరకు దాదాపుగా 15 సంవత్సరాల నుండి జగన్ని విలన్గా చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి రానియకుండా చూసేందుకు రోజు పుంకాను కథనాలు రాశారు, అధికారంలోకి వచ్చినా పుంకాను కథనాలు రాశారు. అయినా ప్రజలు మాత్రం అతన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు గద్దెనెక్కిన జగన్ని గద్దెదించడం కోసం మళ్ళీ విష ప్రచారాలు మామూలుగా చేయట్లేదు. ప్రతి వార్తలోనూ విష ప్రచారమే చేసుకొస్తున్నారు. ఏబిఎన్ అంటే ఆల్ బోగస్ న్యూస్ ఛానల్గా మారిపోయింది. ఈటీవీ అంటే ఎందుకు తెలివిలేని వాళ్ళ కోసం రాస్తున్నటువంటి వార్తల తరహాలో మారిపోయింది. అదే సందర్భంలో ఈనాడు అంటే ఏనాడు నిజం చెప్పదని తేలిపోయింది. ఆంధ్రజ్యోతి అంటే అంధకారపు జ్యోతి కింద మారిపోయింది. సరే, టీవీ5, మహా టీవీ ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడను. పాపం వాళ్ళు గత్యంతరం లేదు కాబట్టి ఏదో ఒక పార్టీకి అండగా నిలబడితే వాళ్ళ ద్వారా బతుకుదాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడను.
వీళ్ళది మాత్రం అదొక నేరేటివ్ సిచ్యుయేషన్లో నడుస్తోంది. ఇలాంటి దశలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని తట్టుకుని నిలబడగలుగుతాడా? జగన్ వీటిని అంటే ఇప్పటికైతే జనంలో హైదరాబాద్లో కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళని చూడండి, రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది అంటారు. ఇక్కడ పేద ప్రజలకి ఏం జరుగుతోంది, ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నటువంటి దానికంటే ఏమీ జరగట్లేదు. అప్పట్లో అమరావతి సింగపూర్ అయిందని ఎట్లా నమ్మారో ఇప్పుడు ఏమీ జరగట్లేదని నమ్ముతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం నాశనం అయిపోయిందని నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయికి తేగలిగారు సైకలాజికల్గా వీళ్ళ వార్తల ద్వారా. మరి దీన్నంతా తట్టుకుని జగన్ నిలబడతాడా, లేకపోతే జగన్ని పడగొడతారా చూడాల్సి ఉంది.